లో మనం ఇల్లు మొదలు పెడితే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో పూర్తి రహస్యాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. సో మనం ఏ మాసంలో మొదలు పెడితే మనం ఫెయిల్ అయిపోతాం, ఏ మాసంలో మొదలు పెడితే పాస్ అవుతాం, వీటికి సంబంధించిన రహస్యాలు ఎంతమందికి తెలుసు? మనము ఒకటే గుర్తుపెట్టుకోండి, అసలు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. అసలు ఒక్కొక్క ఫేసింగ్కి ఒక్కొక్క మాసంలో మాత్రమే మొదలు పెట్టాలి. దీనికి సంబంధించిన రహస్యాలు అసలు ఎంతమందికి తెలుసు? చాలా వరకు అయితే వీటికి సంబంధించిన రహస్యాలు తెలియక ఏదో ఒక ముహూర్తం ఉంది అని చెప్పి మొదలు పెడుతున్నారండి. అది 100% రాంగ్. సో నేను ఇప్పుడు డీటెయిలింగ్గా మీకు చెప్తాను, చూడండి. మొట్టమొదటిది చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఈ 3 మాసాల్లో కేవలం మనం ఉత్తరం ఫేసింగ్ మాత్రమే మొదలు పెట్టాలి. తూర్పు అనేది సెకండరీ ఆప్షన్. క్లియరా? సో ఇందులో చైత్రం, వైశాఖం అయితే 100% మనం మొదలు పెట్టొచ్చు, బట్ జ్యేష్టంలో మొదలు పెట్టరు. అర్థమైందా? ఈ 3 మాసాల్లో 2 మాత్రమే మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ ఆషాఢము, శ్రావణము, భాద్రపదం, ఈ మూడింటిలో ఆషాఢము, శ్రావణంలో మీరు ఖచ్చితంగా మొదలు పెట్టాల్సింది తూర్పు ఫేసింగ్, అండ్ దక్షిణం అనేది సెకండ్ ప్రయారిటీ. నెక్స్ట్ భాద్రపదంలో మొదలు పెట్టము. నెక్స్ట్ అశ్వాయుజము, కార్తీకము, మార్గశిరము, ఇందులో అశ్వాయుజము, కార్తీకంలో స్పెషల్గా వాస్తు పురుషుడి తల అనేది మీకు తూర్పులో ఉండి దక్షిణం వైపు చూస్తూ ఉంటారు, కాబట్టి దక్షిణం ఫేసింగ్ అనేది మీరు మొదలు పెట్టవచ్చు. నెక్స్ట్ మార్గశిరంలో మనం మొదలు పెట్టాం. నెక్స్ట్ పుష్యమాసము, మాఘంలో మీరు 100% పడమర ఫేసింగ్ మొదలు పెట్టవచ్చు. ఇందాక మనం దక్షిణం అనుకున్నాం కదా, ఆ దక్షిణం ఫేసింగ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ అయితే సెకండ్ ప్రయారిటీ పడమర. అదేవిధంగా పుష్యమాసము, మాఘంలో మీరు 100% పడమర ఫేసింగ్ మొదలు పెట్టవచ్చు, అండ్ ఉత్తరం అనేది సెకండరీ. అయితే సార్ మీరు చెప్పిందంతా బాగానే ఉంది, మరి మేము దక్షిణ అంటే కార్తీక మాసంలో మేము తూర్పు మొదలు పెట్టవచ్చా? రాదు. మాఘమాసంలో మేము పడమర కాకుండా మేము తూర్పు మొదలు పెట్టవచ్చా? రాదు. దక్షిణం మొదలు పెట్టవచ్చా? రాదు. వాస్తు పురుషుడి యొక్క తల భాగము తూర్పులో ఉన్నప్పుడు దక్షిణం వైపు చూస్తాడు. సో దక్షిణం ఫేసింగ్ ఉన్న ఇంటిని మనం మొదలు పెట్టవచ్చు, అంటే ఫేసింగ్. అట్లనే ఇట్లా ప్రతి 3 నెలలకు మారుతూ ఉంటాడు. అర్థమైందా? సో మొట్టమొదటిది చైత్ర మాసంలో వాస్తు పురుషుడి తలభాగం పడమరలో ఉండి ఉత్తరాన్ని చూస్తాడు, కాబట్టి ఉత్తరం అనేది మనం మొదలు పెట్టవచ్చు. సో క్లాక్ వైజ్గా తిరిగేటప్పుడు ఫస్ట్ 3 నెలలు ఉత్తరం, నెక్స్ట్ 3 నెలలు తూర్పు, నెక్స్ట్ 3 నెలలు దక్షిణం, నెక్స్ట్ 3 నెలలు పడమర. ఇలా క్లాక్ వైజ్లో తిరుగుతున్న క్రమంలో మనము ఏ మాసంలో ఏ ప్రధాన ద్వారం ఉందో ఆ ప్రధాన ద్వారాన్ని చూసుకొని మొదలు పెట్టడం అన్నిటికంటే ఉత్తమమైనది అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇది మొదటిది. ఇప్పుడు రెండో కాన్సెప్ట్, సార్ మీరు చెప్పిన మాసం కాకుండా మేము వేరే మాసంలో మొదలు పెడితే ఎలా? చూడండి, శాస్త్రంలో చెప్పింది ఒకటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ధన సంపద ఉంది, నాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మీ ఇష్టం వచ్చిన సమయానికి మొదలు పెడితే 100% ఆ ఇల్లు ఫెయిల్ అవుతుంది అని శాస్త్రంలో చెప్పేశారు. క్లియరా? ఇది రెండో పాయింట్. ఇప్పుడు మూడో పాయింట్, సార్ మాకు గత్యంతరం లేదు. మీకు ఆప్షన్ కూడా చెప్తున్నానండి, మాకు గత్యంతరం లేదు, మేము ఈ చైత్ర మాసంలోనే పడమర అనుకుంటున్నాం, లేదంటే కార్తీక మాసంలోనే తూర్పు అనుకుంటున్నాం అంటే ఏ మాసంలో మీరు ఏ ఫేసింగ్ మొదలు పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. దానికి సింపుల్గా ఇంటికి 4 ద్వారాలు పెడితే అయిపోయింది. అర్థమైందండి? సో ఇలాంటి శంకుస్థాపనలకు సంబంధించి, లేదంటే ఏ మాసంలో మొదలు పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వీటికి సంబంధించిన టోటల్ డీటెయిలింగ్ చూశారు కదా. సో ఇప్పుడు శ్రీధర్ గారు కూడా దీనికి సంబంధించిన ఒక చిన్న అనుభవం ఉంది, అది కూడా ఆయన ఒక 1 minute ఆయన కూడా చెప్తారు. ఆ పాయింట్ ఏంటంటే, ఆయన జ్యేష్ఠ మాసంలోనే ఏదో మాసంలో అంటే ఎమర్జెన్సీ ఉండి ఆయన మొదలు పెట్టారు. సో వాటికి సంబంధించి చెప్పండి. యాక్చువల్ అంటే జ్యేష్ఠ మాసంలో ఒక శంకుస్థాపన చేశారు. నేను చెప్పాను జ్యేష్ఠ మాసం వద్దండి అంటే, వాళ్ళు ఆయన చెప్పారంటే, నేను అమెరికా నుంచి వస్తానండి, నేను అమ్మవారి భక్తుడిని, అంత అమ్మవారు చూసుకుంటుందంటే, మనకి దేవుడు 2 చేతులు ఇచ్చాడు సార్, ఈ చేతితో అన్నం తినమన్నాడు, ఈ చేతితో వేరే పని చేయమన్నాడు, ఇలా తింటానంటే అవ్వదు కదా, జ్యేష్ఠ మాసం వద్దండి, నేనైతే చేపించను అంటే, సార్ అంత అమ్మవారు చూసుకుంటారు అంటే మీరు మొదలు పెట్టండి అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి దగ్గర నుంచి చేయించుకున్నాం, శాస్త్ర ప్రకారం చేపించాం. ఎంతవరకు ఎంత గుప్పుడు మట్టి లేదు దాంట్లో. అది ఏంటి సార్ అవ్వట్లేదు ముందు అంటే, అవ్వదు, నేను ముందే చెప్పాను కదా అవ్వదనేసి. అది ఎంత శక్తి ఉంటుంది అంటే, శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు విశ్వకర్మ అంత గొప్పడయ్యారు.
వాళ్ళు ఇప్పుడు చెప్పిందే కదా. దేవాలయాలకు కూడా ముహూర్తాలు ఉంటాయి కదా. మరి అదే కదా. ఇక అమ్మవారే చూసుకుంటుందంటే గుడి ఎప్పుడైనా కట్టచ్చు. మరి ముహూర్తాలు ఎందుకు ఇంకా? అది ఫెయిల్ అయింది. ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఒకటి చెప్తున్నాను, స్థాపత్య వేదంలో వాస్తు పురుషుడు మేలుకునే సమయానికి సంబంధించిన ముహూర్తాన్ని ఉన్నాయి. మన హరివాస్తులో మనం ఇవ్వడం జరుగుతుంది. సో అది మినిమం చార్జెస్ లోనే మీకు ఒక అద్భుతమైన వాస్తు పురుషుడు ఏ క్షణమైతే మేలుకొని ఉంటాడో అలాంటి సమయాన్ని మీకు ఇస్తాం. 72 నిమిషాల కాలం ఆయన మేలుకొని ఉంటాడండి. అలాంటి కాలంలో మీరు ఇల్లు మొదలు పెడితే చాలా అద్భుతమైన రిజల్ట్. ఎందుకంటే వాస్తు పురుషుడు సదా నిద్రలోనే ఉంటాడు. అలాంటి నిద్రలో ఉన్నప్పుడు మనం మొదలు పెడితే సరైనది కాదు. సో వాస్తు పురుషుడు ఎప్పుడైతే మేలుకొని చూస్తూ ఉంటాడో అలాంటి సందర్భంలో అతను ఎక్కడ చూస్తాడో ఆ ఫేసింగ్ మొదలు పెట్టడం చాలా ఉత్తమమైనది. అట్లీస్ట్ మీరు 4 ద్వారాలు పెట్టి ఇల్లు కడితే ఆ కళ్ళు తెరిచే సమయంలో మీరు మొదలు పెట్టండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. సో ఎన్నో రహస్యాలు మన ఛానల్లో వస్తున్నాయి. ప్రతి వీడియోని మీరు చూడండి, 10 మందికి షేర్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.